వెల్కమ్ బ్యాక్. ఏపీ అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని మాజీ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దిన ఘనత తమదేనన్నారు. అనేక అభివృద్ధి పనులతో నగరాన్ని మోడల్గా నిలిపామని 90% అండర్ డ్రైనేజీ పనులను తాము పూర్తి చేయగా వైసీపీ హయాంలో కేవలం 10% పనులు కూడా పూర్తి కాలేదని విమర్శించారు. మరోసారి అధికారంలోకి రావడం ఖాయమంటున్న మాజీ మంత్రి పొంగూరు నారాయణతో మా నెల్లూరు ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. ఎన్నికల్లో టీడీపీ గెలిపే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంతో కూడా ప్రజల్లోకి టీడీపీ నాయకులంతా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు నగరంలో గతంలో మాజీ మంత్రిగా ఉన్న సమయంలో టీడీపీ మాజీ మంత్రి నారాయణ నెల్లూరు నగరాన్ని ఏ విధంగా డెవలప్ చేశానో దాన్ని ప్రజలకు వివరిస్తూ నెల్లూరు నగర వ్యాప్తంగా కూడా ప్రచారాలు ముందుకెళ్తున్నారు. గత హయాంలో ఆయన టీడీపీ హయాంలో మంత్రిగా చేసిన డెవలప్ని వివరిస్తున్నారు కూడా. దీంతో మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, టీడీపీ హయాంలో మీరు మంత్రిగా ఉన్న సమయంలో నెల్లూరు నగరాన్ని ఒక రూపురేఖలు తేడానికి ప్రయత్నించారు. ఇప్పుడు ఎక్కడికక్కడ ఆగిపోయిందని కూడా ప్రజలు అంటున్నారు. దీని మీద మీరేమంటారు? ఖచ్చితంగానండి. ఆ రోజు 5,200 కోట్ల పైతో యాక్చువల్గా డెవలప్మెంట్ యాక్టివిటీస్ని టేకప్ చేసాము. అది ప్రజల కళ్ళ ముందే ఉంది. ఎండ్ టు ఎండ్ రోడ్స్ బహుశా ఎక్కడా ఉండు. నేను అనేక విదేశాల్లో చూసి ఎందుకు నెల్లూరు సిటీకి చేయకూడదని నెల్లూరు సిటీలో, ఎందుకంటే నేను అమరావతి రాజధాని కోసంగా అనేక దేశాలు తిరిగా. అనేక దేశాలంటే సింగపూర్ కావచ్చు, యూకే కావచ్చు, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, అనేక దేశాలు తిరిగి వాళ్ళ యొక్క దేశాల్లో జరుగుతున్న స్టడీ చేశాను. ప్రత్యేకంగా ఈ యొక్క మున్సిపల్ శాఖలో ఈ డెవలప్మెంట్స్ విషయం స్టడీ చేశాను. వాళ్ళ దగ్గర ఉన్న ఎండ్ టు ఎండ్ రోడ్స్ గురించి వాళ్ళందరితో డిస్కస్ చేశారు. వాటిలన్నిటి తీసుకొచ్చి నెల్లూరులో చక్కగా ఇంప్లిమెంట్ చేశాను. అది ప్రజల కళ్ళ ముందే ఉంది. నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మీరు అండర్ గ్రౌండ్ సివరేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ అనేక పనులు చేశాను. అవన్నీ వాళ్ళ కళ్ళ ముందు అవపడుతున్నాయి. వాటిల్ని నేను ఎక్కడికి ఇంటికాడికి పోయినా వాళ్ళు నాకు గుర్తు చేస్తున్నారు. నాకు నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. జనరల్గా మేము చెప్పుకోవాలి, ఈ రోడ్డు వేసాం, ఈ డ్రైన్ ఇదని, అలా కాదు, వాళ్ళు చెప్తున్నారు. అయితే కొన్ని పనులు ఆగిపోయాయి. అవి ఒక 10%, 15%, 20%. వాటిల్లో అతి ముఖ్యమైనవి రెండు అతి ముఖ్యమైనవి. ఒకటి అండర్ గ్రౌండ్ సివరేజ్ 54 డివిజన్లకు చేశాను. నెల్లూరు సిటీకి ఒకదానికే కాదు, 54 డివిజన్లకి. అదిగానైతే దోమల బెడద పోతుంది. దోమల బెడపోతే ప్రజల ఆరోగ్యం బాగుపడుతుంది. ప్రజల ఆరోగ్యం బాగుపడాలంటే అండర్ గ్రౌండ్ సివరేజ్ ఉండాలి. డెవలప్డ్ కంట్రీస్ ఏది తీసుకున్నా వాళ్ళ యొక్క డ్రైనేజ్ వ్యవస్థ అంతా అండర్ గ్రౌండ్లోనే ఉంటుంది. మీరు ఎక్కడైనా స్టడీ చేయండి. ప్రపంచంలో ఆల్ డెవలప్డ్ కంట్రీస్లో మన బాత్రూంలో వచ్చే వాటర్ కానీ, టాయిలెట్స్లో వచ్చే వాటర్ కానీ, వంటగదిలో వచ్చే వాటర్ కానీ, కలుషితమైన ప్రతి వాటరు భూమి లోపల పైపులలో పోయేదాన్ని అండర్ గ్రౌండ్ సివరేజ్ అంటారు. డెవలప్డ్ కంట్రీస్లో ఎక్కడైనా ఉంటుంది. అలాంటి సిస్టమ్ నెల్లూరు తీసుకొచ్చి 550 కోట్లతో ఆల్మోస్ట్ పూర్తి చేసాం. కొద్దిగా కంప్లీట్ చేసి కనెక్షన్ ఇవ్వాలంటాడు, ఇవ్వాలా. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్, పెన్నా నది పక్కన ఉంది పెన్నా బ్యారేజ్. ఎండాకాలం నీళ్లు కిందకి వెళ్ళిపోతాయి, ఎర్రటి నీళ్ళు వస్తాయి, బురద నీళ్ళు వస్తుంటాయి. దగ్గరలో 37 కిలోమీటర్ల సంగం బ్యారేజ్ ఉంది. సంగం బ్యారేజ్లో 365 రోజులు పుష్కలమైన నీళ్లు ఉంటాయి. అక్కడి నుంచి పక్కనే ఉండే కొండపైకి పంపింగ్ చేసి అక్కడ నీళ్ళని శుద్ధి చేసి, అంటే నీళ్ళని ఏదైతే మనం పంపింగ్ చేస్తామో ఆ నీళ్ళని పూర్తిగా శుద్ధి చేసే పెట్టాం. దాని ద్వారా అక్కడ గ్రావిటేషన్లో నీళ్ళు వదిలేస్తే నేరుగా మన ఇళ్ళకి వస్తాయి. అలాగే అది కూడా లేదు. ఎందుకంటే ఎక్కడైనా పోతే